దేవునికి స్తోత్రం. దైవజనునికి వందనాలు. నేను లైవ్ ద్వారాగా ఇక్కడికొచ్చాను. అయితే అసలు చూడంగానే నాకు లైవ్‌లో చూస్తుంటే నేను ఎళ్ళాలనిపిచ్చింది. అంటే దర్శనంగానే కనబడ్డది ఒకసారి. అంబతేజ పాస్టర్ కాడికి ఎళ్ళినట్టుగా, ప్రార్థన చేసుకున్నట్టుగా కనబడ్డది. మరి నాకేంది దేవుడు ఇట్లా కనబడుతుంది అనుకోనంగానే అసలు నాకు మొన్న నుంచి మళ్ళీ ఇక్కడ ఉపవాస ప్రార్థన అనే వరకే సికింద్రాబాద్ అంటే దగ్గరేగా మేము మేడ్చల్ ఉంటాము. ఇంకా వెళ్ళాలని అనిపించి ఇంకో నలుగురిని అయితే తీసుకురావాలని వచ్చాను. ఇంకో 5 కుటుంబాలు వచ్చాయి నా ద్వారాగా. అందరం కలిసి వచ్చాము. ఈరోజు వాక్యం ద్వారాగా ఎంతో సంతోషము. వాక్యం విన్నాము, మంచిగా అనిపించింది, బలం పొందుకున్నాము. ఆ దేవుడు ఎక్కడైనా కానీ ఆయన ఉన్నాడు కాబట్టి మమ్మల్ని నడిపించాడు ఇక్కడికి. ఈరోజు అయితే నాకు బలము మంచిగా అసలు ఎంతో ఆనందం అనిపించింది. ఆ దేవునికే వందనాలు. అలాగే మా ఇక్కడ తమ్ముడు లైవ్లో చూసి మా తమ్ముని బాబాయ్ కొడుకు అయితే అందరూ వదిలేశారు. వాడిని చూసి నేను బాగా బాధపడేదని మా హస్బెండ్ నేను బాగా బాధపడ్డప్పటికి అయ్యో ఎలాగ దేవుడు వాడుకుంటే బాగుండు ఆ బిడ్డను అరే వినురా అని అన్నా కానీ అసలు వినే పోయాడు కాదు. బాగా తాగుడుకు బానిస్తాయి. ఎవరు తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు లేక బాగా బాధపడి ఇబ్బంది పడి అసలు ఎట్లా వాని భవిష్యత్తు ఎట్లా నేను రోజు ప్రార్థించుకునేదాన్ని. దేవా ఆ బిడ్డని నీ చిత్తం అయితే దేవా మరి ఆ బిడ్డనైతే మార్చు. మేమైతే ఏం చేయాలి, మేమైతే తీసుకొచ్చినాం ఉంటున్నాడు కానీ వెళ్ళిపోతున్నాం. మా మాట వినట్లేదు, గొడవ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. దేవా నీ చిత్తం అని నేను లైవ్లో మా తమిళ స్టూడెంట్స్ షాక్లు ఉన్నా. అబ్బా దేవుడు అక్కడ నడిపించుకుంటే ఇంకా మారుతాడు కానీ నాకు నమ్మకం వచ్చింది. ఆ నమ్మకమే ఈరోజు నేను వచ్చుడితో నాకు గేటు దగ్గరనే అక్క ప్రేజలు అన్నప్పుడు నువ్వేనా తమ్ముడా అని నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఈరోజు నేను చూశాను. దేవుడు ఇంకా వాడుకోవాలి ఆ బిడ్డని, ఇంకా బలము పొందుకోవాలి ఆ బిడ్డని. ఇంకా సాక్షి అనేకులు ఎంతో మంది అయితే అవమానం పరిచారు. ఆ దేవుడు అయితే వదిలిపెట్టాడు. ఆ దేవుని ఇంకా తెలుసుకోవాలి. అనేకులు ఎదుట లేవనెత్తాలి ఆ బిడ్డని లేవనెత్తాలని నమ్ముతూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.